ప్రవీణ్ గారిని హత్య చేయాల్సినంత అవసరం ఎవరికి ఉందని ఎవరికైనా ఉండొచ్చు. నేనేమనుకుంటానంటే ప్రవీణ్ గారిని ఒకవేళ మా అందరి అనుమానాలే వాస్తవమై అది కానీ హత్య అయి ఉంటే ప్రవీణ్ గారిని చంపితే ఎవరికి లాభం ఉంటుందో వాళ్ళు చంపుండాలి. లేదా ప్రవీణ్ గారి మీద ఎవరికైనా పగుంటే వాళ్ళు చంపుండాలి. లేదా ప్రవీణ్ గారు ఎవరికన్నా కెరీర్కి ప్రమాదకరంగా ఆయన మారుంటే వాళ్ళు చంపుండాలి. లేదా ఆస్తిపాస్తులకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఎవరైనా ఇన్వాల్వ్ అయి ఉండాలి. ఏదో ఒకటి జరిగి ఉండొచ్చు. మేమేమంటున్నామంటే ఏం జరిగిందో మాకు తెలియదు, కానీ అతను చనిపోయినటువంటి స్థలం, చనిపోయినటువంటి ఆ శవం నమ్మశక్యంగా లేదు. యాక్సిడెంట్ అంటే ప్రవీణ్ గారు చచ్చిపోతే హైందవ సమాజాన్ని లేదంటే హైందవ మత పెద్దల్ని ఎందుకు తీరుతున్నారు మీరు? అవసరం ఏముందంటే ఇప్పుడు విషయం ఏంటంటేనా, దాదాపు ఆయన సేవా పరిచర్యలో రాధా మనోహర్ దాస్తో కావచ్చు, ధర్మార్గం భాస్కర్ రాజ్తో కావచ్చు, హిందుత్వానికి మేమే పెద్ద దిక్కు అని మాట్లాడిన ఎంతో మందితో డిబేట్లు చేసిన వ్యక్తి ఆయన డిబేట్ చేసిన ప్రతిసారి ఆ కామెంట్ సెక్షన్లో ఆయన్ని చాలా పెద్దగా దూషించినటువంటి వాళ్ళు ఉన్నారు, చాలా రకాలుగా. ఒకసారి అయితే రాధా మనోహర్ దాస్ లేచి వెళ్ళిపోయాడు డిబేట్లోంచి. ద సేమ్ టైం ఆయన మహమ్మద్ ప్రవక్త మీద కూడా విపరీతమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఒక సందర్భంలో. ముస్లిం సమాజం నుంచి షమీ అనే వ్యక్తి, ఆయన కూడా చాలా కఠోరంగా మాట్లాడారు. గడిచిన ఒక నెల రోజుల నుంచి ప్రవీణ్ గారు ఆయన పిఏతో కానీ ఆయన ఇంట్లో కానీ, ఇప్పుడు అన్న పాస్టర్ గారి కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులు కావచ్చు, అన్న ఇట్లా జరిగిందన్న ఇది పరిస్థితి అని చెప్పుకుంటారు కదా.